అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్. మేము ఇప్పుడు నంద్యాల దగ్గర ఒక డ్యామ్ ఉంది, అక్కడ చూడడానికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ప్లేస్ ఇది. నేను మా అబ్బాయి మా ఆయన ముగ్గురం వెళ్తున్నాము. చూడండి ఈ ప్లేస్ ఎలా ఉందో. ఇక్కడంతా చుట్టుపక్కలంతా నీళ్ళు ఉన్నాయి. మరి ఇది ఎలా ఉందో మాకు కూడా తెలియదు, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. అక్కడ మనుషులు ఉన్నారా లేదా అనేది కూడా ఏం తెలియదు. ఇప్పుడు హాయ్, హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్. మేము నంద్యాల దగ్గర డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ చూద్దామని ఇప్పుడు నీళ్లు వదిలినారు డ్యామ్కు బాగా. ఆ డ్యామ్ చూద్దామని వచ్చినాము. ఈవినింగ్ అయింది. చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో, నీళ్ళు ఎంత ఎక్కువగా ఉన్నాయో చూడండి. ఈ నీళ్ళు మీకు చూపిద్దామని నంద్యాల దగ్గర డ్యామ్ దగ్గర చూపిద్దామని వచ్చినాము. చూడండి నీళ్ళు, పక్షులు, దానిలో చేపలు కూడా ఇక్కడ ఎగురుతున్నాయి. చూడండి చేపలు అక్కడ వలలు పెట్టినారు. చూడండి ఆ వలల నుంచి వలలు పెట్టారు కదా, ఆ వలల్లో ఆ నీళ్లు పారేటివన్నీ ఆ దాంట్లోకి ఎగురుతున్నాయి. చూడండి చేపలు మళ్ళీ దాంట్లో నుంచి కింద పడుతున్నాయి, దాంట్లోకి ఎగురుతున్నాయి. కొంగలు, పక్షులు చూడండి. అంతా చాలా మంది వచ్చినారు ఇక్కడికి డ్యామ్ చూద్దామని. చేపలన్నీ దాంట్లో దగ్గరికి ఎక్కువ నీళ్ళు ఉన్నాయండి, చాలా నీళ్ళు వచ్చినాయి. చూడండి మామూలుగా అక్కడ బ్రిడ్జి ఉంది, వంతెన కూడా ఉంది దారి పోవడానికి. అక్కడ కూడా మనుషులు తీసుకొస్తున్నారు. అక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారు. చూడండి ఇక్కడ మామూలుగా వల వేస్తున్నారు కదా. బాగుంటుంది. మామూలుగా కూడా మధ్యాహ్నం వచ్చినట్టు బాగుంటుంది. క్యారెల్ తీసుకొని ఈ డ్యామ్ దగ్గర ఇదంతా చెట్లు ఉన్నాయి. అందరు ఇక్కడ వచ్చి క్యారెల్ కూడా తీసుకుంటున్నారు. చేపలు కూడా పట్టినారు కొంతమంది. మనం చేపలు పట్టినారు చూద్దాంగా. చేపలు వాళ్ళు కొనుక్కుంటున్నారు. రేపు అంటే వాటి నంద్యాలలో ఎక్కువ వస్తారు. ఈరోజు 20 కారు వస్తుంది. ఎలా ఉన్నాయో దగ్గర నుంచి చూపిస్తున్నాం. చూడండి నీళ్ళు ఎన్ని నీళ్ళు పారుతున్నాయి. ఇవి దగ్గర దగ్గర 6 నెలలు ఉంటాయంట. రేపు వెళ్ళండి పోదు చూడండి. దగ్గర జూమ్ చేసి అంటే కింద నుంచి పైకి ఎగురుతున్నాయా? మళ్ళీ అవి నీళ్ళలో పట్టాయి కదా. కండు యువతలకు రా. అవి బాగా ఈ నీళ్ళని ఎక్కడ పోతాయి? మేము వీడియో తీస్తున్నాం. నీళ్ళు ఎంత పెద్ద చేప ఎత్తుతుందా? రేపు ఎల్లుండి ఎక్కువ వస్తాయి.
బాగా క్యారెట్ వేసుకొని తింటే బాగుంటుంది. వీలైతే రేపు వద్దాం మధ్యాహ్నం క్యారెట్ వేసుకుంటే. మేడం కూడా పోతుంది. ఇక్కడ బట్టలు కూడా ఉతికేటట్టున్నారే, బట్టలు కూడా ఉతికి తీసుకుపోతున్నారు. మనం దారి ఇట్లుంది. ఇదిగోండి, మేము ఇక్కడ డ్యామ్ దగ్గరికి వచ్చినాం కదా. మేము ఏదో ఊకే అలా ఉంటుందేమో అనుకుని వచ్చినాం. ఇక్కడికి వస్తే చాలా బాగుంది. అసలు మధ్యాహ్నం వచ్చినట్టే ఇంకా బాగుంటుంది అని అనుకున్నాము. అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణము. తర్వాత ఇది ఇక్కడ నీళ్లు వదిలి ఈ శబ్దము, అలల శబ్దం మాదిరి అసలు శబ్దం వస్తుంది. ఈ చేపలను చూస్తుంటే అసలు చూస్తేనే తీసుకోవాలనిపిస్తుంది. అంత ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. మాకైతే బాగా అనిపించింది. ఇంకా మధ్యాహ్నం వస్తే బాగుంటుందని ఇంకా ఉన్నాయి చూసేది. అటు సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాం మీకు. ఈ నీళ్లు పారేదంతా రేపు ఎల్లుండికి ఫుల్గా వస్తుందంట. ఇంకా ఆ బ్రిడ్జి అక్కడ చూపెట్టు బ్రిడ్జి, ఆ బ్రిడ్జి దగ్గరికి వస్తాయంట. ఇంకా ఎక్కువ వస్తాయంటున్నారు నీళ్ళు. కానీ ఇక్కడ ఒక్కరు ఉండాలంటే మాత్రం భయం వేస్తుంది ఆ నీళ్ళ శబ్దానికి కదనా. చాలా మంది ఉన్నారు. ఒకసారి అందరినీ అట్లా చూపెట్టారు. ఇక్కడైతే చెట్లు ఉండేందుకు చాలా ప్రశాంతంగా ఉంది. కొంతమంది అయితే ఉయ్యాలలు కట్టుకొని తింటున్నారు, క్యారెట్లు తెచ్చుకొని తింటున్నారు. మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నట్టున్నారు చాలామంది. ఈ నీళ్లు 2 రోజులు ఎక్కువ ఉంటాయంట, తర్వాత తగ్గిపోయి మామూలుగా కొంచెం కొద్దిగా ఉంటాయంట నీళ్ళు. ఈ డ్యామ్ ఇదండి ఈ వీడియో. ఇప్పుడు వడలు తినేసి అవతల వైపుకి వెళ్దామని ఇంకా వడలు తినేసి నీళ్ళు తాగుతున్నాము. ఇప్పుడు అవతల వైపుకు వెళ్తాము. వంతెన అవతల వైపు కూడా వ్యూ చాలా బాగుంది. అటు సైడ్ వంతెన ఉంది. ఆ వంతెన పైకి వెళ్తాము. అక్కడ కూడా చేపలు పడుతున్నారు. అక్కడ ఇంకా పెద్ద పెద్ద వలలు వేసి పడుతున్నారు. అది కూడా చూపిస్తాను మీకు. తర్వాత ఈ వీడియోని అందరూ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. తర్వాత ఇక్కడ ఎవరైనా ఇటువైపు వెళ్తే ఇక్కడ చూడండి, నంద్యాల దగ్గర డ్యామ్ చాలా బాగుంటుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా మీరు కూడా ఇటువైపు వెళ్తే ఇది ప్లేస్ విజిట్ చేయండి. చిన్నపిల్లల్ని తీసుకొస్తే మరీ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ఏం లేవు. అందుకోసమని పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి. ఓకేనండి, ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.